వెల్కమ్ టు సుమన్ టీవీ. టెట్ డిఎస్సి మరి ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ గ్రామర్ గురించి మనం చర్చించాం కదా. మరి మరొకటి ఏంటంటే టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టెట్ ఎవరు రాయాలి, డిఎస్సి ఎవరు రాయాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా డౌట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ క్లారిటీ చేసుకుందాం సార్తో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కమింగ్ టు టెట్ అండ్ డిఎస్సి చూసుకుంటే టెట్ అనేది అసలు ఎవరు రాయాలి, డిఎస్సి అనేది ఎవరు రాయాలి, అసలు పేపర్ సెపరేషన్ ఎలా ఉంటుంది, కమింగ్ టు ఏపీ అండ్ టిఎస్ రెండు చూసుకుందాం. రెండులో చూసుకుంటే టెట్ డిఎస్సి అనేది ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ అంటే ఏమి, డిఎస్సి అంటే ఏమని. సో టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో టెట్ అనేటువంటిది ఎందుకు రాస్తామనంటే ఎవరైనా సరే అభ్యర్థులు డిఎడ్ కానీ బిఎడ్ కానీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ అభ్యర్థులు టీచర్ ప్రొఫెషన్లో స్థిరపడాలి అని అనుకుంటే, అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, సో ఏ రంగంలోనైనా స్థిరపడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు టెట్ అనేటువంటి ఎగ్జామ్ రాయాలి. ఈ టెట్ అనేటువంటిది మనకు 2 పేపర్లలో జరుగుతుంది, టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2. సో టెట్ పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ప్రాథమిక స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయో, ఎలిమెంటరీ స్కూల్లో విద్యను అభ్యసించే వాళ్ళు తప్పనిసరిగా టెట్ పేపర్ 1 అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎవరైతే హై స్కూల్స్లో విద్యను బోధించాలి అని అనుకుంటారో, అంటే 6th నుంచి 10th క్లాసెస్ వాళ్ళు పేపర్ 2ను టెట్ పేపర్ 2ను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో మెర్జ్ చేయడం జరిగింది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే గొడుగు కిందకే రావడం జరిగింది. అంటే 3rd క్లాస్ నుంచి 10th వరకు. ఇప్పుడు ఏపీలో గమనించినట్లయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే పేపర్ 2 క్లియర్ చేసినారో, పేపర్ 2 క్వాలిఫై అయినారో వాళ్ళు మాత్రమే బోధించడానికి అర్హులు. అయితే మళ్ళీ పేపర్ 1 రాసిన వాళ్ళు ఏం చేయాలి? పేపర్ 1 రాసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్, సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ 2 క్లాసులు బోధించడానికి మాత్రమే వాళ్ళు అర్హులు. టీఎస్ విషయానికి వస్తే అట్లా ఏమీ లేదు. సో క్లియర్ కట్గా ప్రాథమిక పాఠశాలలు 1 to 5th క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 1 to 5th క్లాసెస్ వాళ్ళకు టెట్ పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు మేడం. ఓకే. తర్వాత 6th to 10th క్లాసెస్ ఎవరైతే హైయర్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకు టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. సో ఈ టెట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి డిఎస్సి ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులు సాధించారో సో వాళ్ళకి పోస్ట్ రావడం సర్వసాధారణం. ఈ టెట్ అనేటువంటిది రాయడానికి సో ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? సో టెట్ రాయాలి అని అంటే ఎవరైతే అభ్యర్థులు పేపర్ 1 రాయాలి అని అనుకుంటారో ఆ అభ్యర్థులు 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, సో ఆ కోర్సును పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40% మార్క్స్తో క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్తో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే టెట్ పేపర్ 1 రాసుకోవడానికి ఎలిజిబిలిటీ. టెట్ పేపర్ 2 రాయాలి అని అంటే డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు, సో వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బీఎడ్ కోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఎడ్ కోర్సు సేమ్ ఇదే విధంగానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40% మార్క్స్తో క్లియర్ చేయొచ్చు. సో ఓసీ వాళ్ళైతే 55% మార్క్స్తో క్లియర్ చేసేసి వాళ్ళు టెట్ పేపర్ 2 రాసుకోవడానికి ఎలిజిబుల్. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి రాసుకోవచ్చు. సో ఇది దీని ప్రాసెస్, జనరల్ ప్రాసెస్ మేడం. సార్, కమింగ్ టు డిఎస్సి ఎగ్జామ్, ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో పోస్టులు చూసుకుంటే ఏ పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి సార్? ఇక్కడ 2 రకాల పోస్టులు ఉంటాయి మేడం. సో ఏమంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎడ్జిటి పోస్టులు. ఎవరైతే ప్రాథమిక స్కూల్స్లలో పనిచేస్తారో, ఎలిమెంటరీ స్కూల్స్లో పనిచేస్తారో అక్కడ బోధించేటువంటి టీచర్లను ఎడ్జిటి టీచర్స్ అని అంటాం, సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఎవరైతే 6th to 10th క్లాసెస్ బోధిస్తారో వాళ్ళను సో స్కూల్ అసిస్టెంట్స్ అని అంటాం మేడం, స్కూల్ అసిస్టెంట్స్. ఇక్కడ ఏపీలో టీఎస్లో పరిస్థితి గమనించినట్లయితే 2 వేరువేరుగా ఉన్నాయి మేడం. సో ఈరోజే మనకు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇందులో గమనించినట్లయితే అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అక్కడ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే సో డ్యూ టు మెర్జింగ్ ఆఫ్ 3rd to 10th క్లాసెస్. సో 3rd నుంచి 10th క్లాసెస్ మెర్జ్ కావడం వలన అక్కడ విద్యార్థులకు 3rd to 10th క్లాసెస్ స్కూల్ అసిస్టెంట్సే బోధించాలనేటువంటి రూల్ ఉండడం వలన అక్కడ ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ వచ్చినాయి. మరి టీఎస్ విషయానికి వస్తే టీఎస్లో ఏ స్కూల్కి ఆ స్కూల్ సపరేట్గానే ఉండిపోయింది. ప్రాథమిక స్కూలు, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వలన సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడ్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ చిన్న ఆబ్లిగేషన్ ఏమంటే
2014 నుంచి 2022 వరకు కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు హెచ్జిటి పోస్టులు ఎవరైతే ఉన్నారో సో ఎవరైనా పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అయితే 2022-2023 ఈ టైంలో ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక అబ్జెక్షన్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే బీఈడి చేసి ఉంటారో బీఈడి చేసిన వాళ్ళు కేవలము స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే రాయాలి. ఎవరైతే డిఎడ్ చేసి ఉంటారో సో దట్ ఈస్ ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ టీటీసీ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే కేవలం హెచ్జిటి పోస్టులకి సో ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇదివరకు ప్రీవియస్గా అట్లేదు. టీటీసీ చేసినా బీఈడి చేసినా టెట్ పేపర్ 1 టెట్ పేపర్ 2 రెండు రాసుకోవచ్చు. సో రాసుకున్న తర్వాత ఇద్దరు కూడా హెచ్జిటి రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ మాత్రం కేవలం బీఈడి వాళ్ళు మాత్రమే అర్హులు అనేటువంటి విధానం ఉండింది. సో ఈ 2022 నుంచి అది కాస్త మార్పు చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏమేనంటే ఎవరైతే టీటీసీ లేదా డిఎడ్ చేసినారో వాళ్ళు మాత్రమే హెచ్జిటి రాసుకోవడానికి అర్హులు. ఎవరైతే బీఈడి పూర్తి చేశారో సో వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్స్ రాసుకోవడానికి అర్హులు. ఈ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో కూడా ఇదే జరుగుతుంది మేడం. ఎందుకంటే ఎన్సీఆర్టీ వాళ్ళు క్లియర్ అప్లికేషన్స్ పెట్టేసి ఇట్లనే ప్రొసీడ్ కావాలనేటువంటి ఒక రూల్ తీసుకురావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు సబ్జెక్ట్స్ చూసుకుంటే డిఎస్సి రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అంటే ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇందులో జనరల్గా అందరికీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి టెట్ విషయానికి వస్తే సైకాలజీ ఉంటుంది మేడం. ఈ సైకాలజీ వచ్చేసి అందరికీ కామన్ టాపిక్. అయితే ఇంకా సైకాలజీతో పాటు 4 సబ్జెక్టులు ఉంటాయి పేపర్ 1లో తీసుకుంటే. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత సోషల్ సైన్సెస్ ఉంటాయి. వీటి విషయానికి వస్తే ఒక్కొక్క అభ్యర్థి ఇంటర్మీడియట్ నుంచి స్పెషలైజేషన్స్ చేస్తుంటారు. స్పెషలైజేషన్స్ చేసినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మిగతా సబ్జెక్టులతో పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంలో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎందుకనంటే మ్యాథ్స్ అనేటువంటిది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి సో దాన్ని వేరే గ్రూపులు తీసుకున్నటువంటి వాళ్ళు చేయడం కష్టంతో కూడుకున్న పని. మ్యాథ్స్ వాళ్ళు మాత్రం మ్యాథ్స్ని ఈజీగా చేయగలుగుతారు, మిగతా కంటెంట్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం. సార్ కమింగ్ టు పోస్టులు చూసుకుంటే డిఎస్సి పోస్టులకి కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటారు? ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రతి పోస్ట్ మీద పొలిటికల్ ప్రెజర్స్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటాయి మేడం. అయితే దీనికి మాత్రము మనకు విద్యార్థులకు మనం ఎంత నేర్పించగలిగినాము, సో విద్యార్థుల ద్వారా సబ్జెక్ట్ ఎంత మనం సరళీకరించడం అనేటువంటి విషయాలు మాత్రమే ఫోకస్ చేసి ఉంటారు కాబట్టి సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది పోస్టు. దానికి తోడు ప్రతి వ్యక్తి కూడా ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఇంకొక ఉపాధ్యాయుని తయారు చేయగలడు. సో వేరే రంగంలో ఎవరు కూడా తోటి ఎంప్లాయీని క్రియేట్ చేయలేరు. సో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మేడం టీచర్ పోస్ట్. సో ఫైనల్గా చూసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా కొన్ని ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాని మీద ఫోకస్గా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అయితే ఎలా అయినా కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, టీచర్ జాబ్ కొట్టాలి, ప్యాషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది, వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? సాధారణంగా మనకు సిలబస్ విషయాన్ని తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది మేడం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇన్ని సబ్జెక్టుల మీద ఎట్లా ఫోకస్ చేయాలి, ఎంత టైం అలొకేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఒకసారిగా ఫోబియా క్రియేట్ అవుతుంది. దాదాపుగా నియర్లీ 10 సబ్జెక్ట్స్ మీద మనకు మెథడాలజీతో కలుపుకుంటే నియర్లీ 10 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అటువంటప్పుడు మనకు ఏ ఏరియా అయితే మనం స్ట్రాంగ్గా ఉన్నామో ఆ ఏరియా అనేటువంటిది బాగా క్లియర్గా చదివేసి మనం ఏ ఏరియాలో అయితే వీక్గా ఉన్నామో, ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నామో వాటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పోజర్ అయినట్లయితే మనకు ఆ ఫోబియా నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఈజీగా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? కష్టపడండి. సో బాగా కష్టపడినట్లయితే ప్రణాళిక అనేటువంటి చాలా ముఖ్యం మేడం. ఊరికే కష్టపడడం అనేటువంటిది అదొక దాంతోనే సరిపోదు. సరైనటువంటి ప్రణాళికతో కష్టపడినట్లయితే సో మంచి భవిష్యత్తు అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.